ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. తప్పు పట్టలేదు. బాధ్యులెవరు, దోషులెవరు, ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి, ఏమేమి లోపాలు ఉన్నాయనే వివరాలన్నీ కూడా పీసీ ఘోష్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి విజిలెన్స్ కమిషన్ కూడా నివేదిక రూపంలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆదిరినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారితీసిన కారణాలు, కట్టే స్థలం నుంచి, సైట్ నుంచి మొదలుకొని డిజైన్ లోపాలు, నిర్మాణంలో జరిగిన అవకతవకలు అన్నీ కూడా నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడెక్కడ కూడా హైకోర్టు వీళ్ళు దోషులు కారని, వీళ్ళు అవినీతికి పాల్పడలేదని, కాళేశ్వరం కుంగిపోలేదని ఎక్కడ చెప్పలే. సో నేను చెప్పదలుచుకుంది, ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తదుపరి విచారణకు ఎక్కడ అడ్డు కాదు, సిబిఐ విచారణకు అసలే అడ్డు కాదు. ప్రాజెక్టులో అవినీతి జరిగింది, వాస్తవం, నిజం. ఇది ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంటికి పంపించినారు. డిజైన్లో లోపాలు ఉన్నాయి. ఆనాడు కేసీఆర్ గారు అన్నీ తానే, ఇంజనీర్ తానే, మేస్త్రి తానే, కాంట్రాక్టర్ తానే, అన్నీ తానే. ఇంజనీర్ల యొక్క ఆదేశాలు ధిక్కరిస్తూ ప్రాజెక్ట్ని కట్టాల్సిన కట్టకుండా లోపభూషణ విధానంలో కట్టినారు. కాంట్రాక్టర్ల జేబులు నింపినారు. కాబట్టే ప్రాజెక్టుకి 3 సంవత్సరాల లోపే బీటలు వారిని కుంగిపోవడం జరిగింది. నెహ్రూ గారి హయాంలో కట్టినటువంటి బాక్రా నాగల్ కానీ, నాగార్జున సాగర్ కానీ, పోచంపాడు కానీ, శ్రీశైలం కానీ దాదాపు 75-80 ఏళ్ళు కావస్తున్న ఒక గీత కూడా పడలే. దాన్ని నాణ్యమైనటువంటి నిర్మాణం అంటారు. ఇది లోపభూయిష్టాన్ని కట్టి కమిషన్ల కోసం కకృతి పడ్డారు కాబట్టి కాళేశ్వరం కుంగిపోయింది. దోషులు ఎవరు కూడా బయటపడే విధంగా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తప్పకుండా దీంట్లో చర్యలు తీసుకుంటుంది. ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక టెంపరీ రిలీఫ్గా ఉండొచ్చు, వాళ్ళు జైలుకి వెళ్ళడం కొద్ది రోజులు కాలయాపన కావచ్చు. కానీ దోషులు ఎవరు కూడా రక్షించుకునేటువంటి పరిస్థితి ఉండదనే మాట రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ నాయకులతో లోపాయికార ఒప్పందాలను ఆడుతున్న నాటకం కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ప్రజల సొత్తు దుర్వినియోగం అయింది. 1,00,000 కోట్లు నీళ్లలో పోసినట్టు అయింది. విపరీతమైన అవినీతి జరిగింది. ఇది 3 నివేదికల ద్వారా బయటపడింది. హైకోర్టు ఎక్కడ కూడా నివేదికల గురించి కానీ, నివేదికల అంశాల గురించి కానీ ప్రస్తావించలే. వ్యక్తులను విచారించేటప్పుడు ప్రొసీజరల్ కొంత ల్యాప్స్ జరిగిందనే మాట మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడున్న ఇప్పుడు ఘోష్ కమిషన్ జరిగినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సిన విధానంలో ఇవ్వాలి. మానవ తప్పుదలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడొక చోట చిన్న ల్యాబ్స్ జరిగినందుకు కమిషన్ మొత్తం తప్పిదం చేసినట్టుగానో, కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పిదమనో ఎక్కడ హైకోర్టు ప్రస్తావించలే. డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఘోష్ కమిషన్ నియమించింది. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ తీసుకొచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీ చేసింది. అన్ని ఎంక్వైరీలలో ఒకే మాట చెప్తా ఉన్నాయి, లోపభూయిష్టంగా ప్రాజెక్టు కట్టడం జరిగింది, దీంట్లో అవినీతి జరిగిందనే మాట. సో అవినీతి పరులు ఎవరు కూడా రక్షించుకునే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు దీని మీద చర్యలు ఉంటాయి, ముందుకు సాగుద్ది. ఇవాళ ఇచ్చిన హైకోర్టు కొన్ని అంశాల మీద ప్రస్తావించిన విషయాలను పెట్టుకొని వాళ్ళకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా, వాళ్ళేదో కేసు నుంచి బయటపడ్డట్టుగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది హాస్యాస్పదం. ఎవ్వరు కూడా నిర్దోషులు కారు. ఎవరు ఎక్కడ ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదు.
రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకు పోతుంది. హైకోర్టు తీర్పు మొత్తం చదివిన తర్వాత తదుపరిగా ఏ రకంగా ముందుకు పోవాలో ఆ రకంగా ముందుకు పోతాం. సరే, ఎన్నో విషయాల్లో అవినీతికి పాల్పడింది అంటున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలం అవుతుంది. ఇటువంటి అంశాలన్నింటిలో అడ్డుపెట్టుకొని వాళ్ళను కాపాడుతుంది కాంగ్రెస్ అని చెప్పారు. ప్రజాస్వామ్య విధానంలో ఎవరి మీద చర్యలు తీసుకోవాలన్నా డ్యూ ప్రొసీజర్ ఉంటుంది. లీగల్గా అన్ని ఆతి చూసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విచారణ కమిషన్ ఎందుకు అవినీతి జరిగిందని మేము నమ్ముతా ఉన్నాం, ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈ సమయం పట్టింది. ఇవాళ సిబిఐకి ఎందుకు అప్పచెప్పాం? ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకుల్ని అరెస్ట్ చేస్తే ఇది రాజకీయ కక్షనో రాజకీయ కారణాలతో అరెస్ట్ చేసిన అంటారు. అందుకే కిషన్ రెడ్డి కోరిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. నేను ఇవాళ కిషన్ రెడ్డి గారు ఎందుకు సిబిఐ ముందుకు పోవట్లేదు